లెక్చర్లో మనం గ్రిడ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. సో గ్రిడ్ సిస్టమ్ అంటే ఒక రోలో మల్టిపుల్ కాలమ్స్ని క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది కదా. సిఎస్ఎస్లో మనం డిస్ప్లే గ్రిడ్ ప్రాపర్టీ వాల్యూని యూస్ చేసి ఒక గ్రిడ్ సిస్టమ్ని క్రియేట్ చేస్తాం. అలానే ఒక రోలో ఎన్ని కాలమ్స్ కావాలో ఈ యొక్క గ్రిడ్ టెంప్లెట్ కాలమ్ రిపీట్లోనే మనకి ఎన్ని కాలమ్ కావాలో ఆ యొక్క వాల్యూని ఇస్తాం. సో ఇక్కడ నాకు 1 రోకి 2 కాలమ్స్ కావాలి అని చెప్పి రాసుకున్నాం. సో ఇలా మనం ప్రాపర్టీ వాల్యూస్ని సిఎస్ఎస్లో యూస్ చేసి గ్రిడ్ సిస్టమ్ని క్రియేట్ చేస్తాం. కానీ బూట్స్ట్రాప్లో ప్రీ డిఫైన్ క్లాసెస్ని యూస్ చేసి ఈ యొక్క గ్రిడ్ సిస్టమ్ని క్రియేట్ చేస్తాం. రోని క్రియేట్ చేయడానికి రో అనే ప్రీ డిఫైన్ క్లాసెస్ని యూస్ చేస్తాం. ఆ రోలో కాలమ్స్ని క్రియేట్ చేస్తాం కాబట్టి రోలో ఉండే చైల్డ్ ఎలిమెంట్స్కి కాలమ్ అనే ప్రీ డిఫైన్ క్లాసెస్ని ఇచ్చి ఆ రోకి మనం కాలమ్స్ని క్రియేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. చూసారు కదా, ఈ రోని క్రియేట్ చేయడానికి ప్రీ డిఫైన్ క్లాస్ని యూస్ చేసాం. సో కాలమ్స్ని క్రియేట్ చేయడానికి కాలమ్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని యూస్ చేసాం. 12 అనేది మ్యాక్సిమం లెంత్. సో బై డిఫాల్ట్గా బూట్స్ట్రాప్లో మనకి 12 కాలమ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. 12 కంటే ఎక్కువ కాలమ్స్ని మనం క్రియేట్ చేస్తున్నాము అంటే అప్పుడు 12 కంటే ఇంకా ఎక్కువ వస్తాయి కదా, ఆ కాలమ్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి కంటిన్యూ అవుతాయి. సో గ్రిడ్ సిస్టంలోని గ్రిడ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. అవి దేనికంటే ఈక్వల్ విడ్త్ కాలమ్స్ క్రియేట్ చేయడానికి ఈ యొక్క గ్రిడ్ క్లాసెస్ అనేవి యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్కి చూద్దాం. గ్రిడ్ సిస్టంలో బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టంలో 12 కాలమ్స్ కావాలి, కానీ ఆ కాలమ్స్ అన్నీ కూడా ఈక్వల్గా రావాలన్నప్పుడు కాలమ్ 1 అనే క్లాస్ని యూజ్ చేస్తాం. అలా కాకుండా 6 కాలమ్స్ కావాలి, కానీ అవన్నీ ఈక్వల్గా రావాలి. అలాంటప్పుడు కాల్ 2 అనే ఈ యొక్క ప్రీ డిఫైన్ క్లాస్ని యూజ్ చేస్తాం. 3 అని ఇచ్చినప్పుడు మనకి 4 కాలమ్స్ వస్తాయి విత్ ఈక్వల్ విడ్త్. అలానే కాల్ 4 అని ఇచ్చినప్పుడు మనకి 3 కాలమ్స్ వస్తాయి ఈక్వల్ విడ్త్లో. అలానే కాల్ 6 అని ఇచ్చినప్పుడు 2 కాలమ్స్ వస్తాయి. ఇక్కడ ఎగ్జాంపుల్కి నేను ఒక రోని క్రియేట్ చేసుకున్నాను. రో అనే ప్రీ డిఫైన్ క్లాస్ని యూజ్ చేసి తర్వాత ఆ రోకి నేను 3 కాలమ్స్ని క్రియేట్ చేసుకున్నాను. కానీ ఫస్ట్ కాలమ్కి నేను కాల్ 7 అనే వాల్యూని అసైన్ చేశాను. ఎప్పుడైతే నేను కాల్ -7 అని యూజ్ చేశానో 7 కాలమ్స్ని మర్జ్ చేసి నాకు 1 కాలమ్ కింద చూపిస్తుంది. ఓకే, ఈ మిగిలిన ఈ 2 కాలమ్స్ కూడా ఈక్వల్ స్పేస్ని డివైడ్ చేసుకొని ఈ యొక్క 2 కాలమ్స్ కూడా ఫామ్ అవుతాయి. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ నేను ఒక రోని క్రియేట్ చేసుకున్నాను. అందులో 3 కాలమ్స్ని క్రియేట్ చేసుకున్నాను. సో ఫస్ట్ కాలమ్కి నేను కాల్ 5 అనే వాల్యూని ఇచ్చాను. అంటే 5 కాలమ్స్ని ఒక కాలమ్ కింద చూపిస్తుంది. అలానే కాల్ 2 అన్నప్పుడు 2 కాలమ్స్ని 1 కాలమ్ కింద చూపిస్తుంది. అలానే కాల్ 4 అన్నప్పుడు 4 కాలమ్స్ తాలూకా స్పేస్ని నాకు ఒక కాలమ్ కింద చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ప్లస్ చేసి చూద్దాం. ఒక రోలో 12 కాలమ్స్ ఉంటాయి కదా. 5 + 2 7, 7 + 4 11. అంటే ఇక్కడ ఒక కాలమ్ అనేది మిగిలిపోయింది. ఇక్కడ మనకి 11 కాలమ్స్కి ఉన్న స్పేస్ మాత్రమే తీసుకుంది, మిగిలిన స్పేస్ అనేది ఎంటీగా వదిలేసింది. సో ఇలా మనకి నచ్చిన విడ్త్ సైజులో మనం కాలమ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టంలో. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్లో చూద్దాం. సో ఫస్ట్ మనం బూట్స్ట్రాప్ తాలూకా సిడిఎన్ లింక్స్ని కాపీ పేస్ట్ చేసుకుందాం. ఫస్ట్ నేను ఇక్కడ ఒక డివిజన్ తీసుకుంటున్నాను. ఆ డివిజన్కి రో అనే ప్రీ డిఫైన్ క్లాస్ని అసైన్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఒక రో అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ రోకి నేను కాలమ్స్ని అసైన్ చేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ నేను ఒక రోలో 12 కాలమ్స్ని క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం అవుట్పుట్ని అబ్జర్వ్ చేద్దాం. 12 కాలమ్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు నేను ఫస్ట్ కాలమ్కి కాల్ 2 అనే వాల్యూని అసైన్ చేస్తున్నాను. అంటే నాకు 2 కాలమ్స్ని మర్జ్ చేసి ఒక కాలమ్ కింద చూపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నట్టు? 13 ఉన్నట్టు కదా. ఇక్కడ మనం 2 ఇచ్చాం కదా. 12 యూనిట్స్ ఆఫ్ కాలమ్స్ని మాత్రమే ఒక రోలో మనం ప్లేస్ చేయగలుగుతాం. కానీ ఇక్కడ నాకు 13 యూనిట్స్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి. సో అప్పుడు నాకు ఈ యొక్క లాస్ట్ కాలమ్ అనేది ఎక్కడ వస్తుందో చూద్దాం. చూసారు కదా, ఫస్ట్ కాలమ్ వచ్చేసి నాకు 2 కాలమ్స్
కి మర్జ్ చేసి ఫస్ట్ కాలం వచ్చింది. మిగిలినవన్నీ కూడా కాల్ 1 వాల్యూతో వచ్చాయి. లాస్ట్ కాలంకి స్పేస్ ఉండదు కాబట్టి 12 యూనిట్స్ ఆఫ్ స్పేస్ మాత్రమే ఉంటుంది ఇక్కడంతా. సో లాస్ట్ దానికి కింద నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ నాకు 6 యూనిట్స్ ఆఫ్ కాలమ్స్ ఉంది. అంటే 12 - 6 అంటే ఇంకా 6 మిగులుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇంకొక కాలం తీసుకొని లాస్ట్ కాలంకి జస్ట్ కాల్ అనే వాల్యూని అసైన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం అవుట్పుట్ చెక్ చేసే ముందు కలర్స్ని అసైన్ చేసుకుందాం. సో లాస్ట్ కాలంకి నేను ఇన్లైన్ స్టైలింగ్ని తీసుకుంటున్నాను. లాస్ట్ కాలంకి కలర్ అప్లై చేయడానికి బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ వార్నింగ్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని యూజ్ చేశాను. సో దట్ నాకు ఈ కాలం తాలూకా బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లోలో వస్తుంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. చూసారు కదా, ఫస్ట్ 3 కాలమ్స్ కూడా ఒక్కొక్కటి 2 కాలమ్స్ని మర్జ్ చేసి మనకి ఒక కాలం కింద చూపిస్తుంది. ఈ లాస్ట్ వన్ మాత్రం జస్ట్ కాల్ అనే వాల్యూని మాత్రమే కాల్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని అసైన్ చేసాం కాబట్టి మిగిలిన స్పేస్ అంతా కూడా ఈ కాలం తీసుకుంటుంది. కాల్ 6 అనే వాల్యూని ఈ గ్రిడ్కి అప్లై చేశాను. సో 2 + 2 4, 4 + 6 10. ఇక్కడ మనకి 10 యూనిట్స్ ఆఫ్ కాలం ఉంది. ఇంకా ఎంత మిగిలింది? 2 యూనిట్స్ ఆఫ్ కాలం. సో ఈ 2 యూనిట్స్ ఆఫ్ కాలం లాస్ట్ కాలం తీసుకుంటుంది, ఎందుకంటే ఇక్కడ మనం ఏ వాల్యూని కూడా అసైన్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు మనం అవుట్పుట్ని అబ్జర్వ్ చేద్దాం. చూసారు కదా, సో ఇలా మనం ఈ యొక్క గ్రిడ్ సిస్టమ్ని యూజ్ చేస్తాం బూట్స్ట్రాప్లో.